హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బాంబే చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో ఒక కప్పు శనగపిండికి 6 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. పిండిని వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా ఉడుకుతున్న సమయంలో ఇందులో కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేద్దాం. చాలా టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. మీకు ఈ వంట నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.